నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన సినిమా గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. హర్. అవును, హర్ 2013లో విడుదలైంది. అంటే దాదాపు ఒక దశాబ్దం దాటిపోయింది. అయినా ఇప్పటికీ దాని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ సినిమా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. కరెక్ట్. ఈరోజు మనం కేవలం కథ ఏంటి, క్లైమాక్స్ ఏంటి అని కాకుండా ఈ సినిమా మన ఆధునిక జీవితాల గురించి, టెక్నాలజీతో మనకున్న సంబంధం గురించి, ముఖ్యంగా ఒంటరితనం గురించి ఏం చెబుతోందో విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఇది స్పాయిలర్ ఫ్రీ చర్చ అన్నమాట. ఒకవేళ ఈ సినిమా చూడకపోయినా మేం మాట్లాడే విషయాలు, దానిలోని ఆలోచనలు అందరికీ అర్థమవుతాయి. ఎందుకంటే ఈ సినిమాలోని భావోద్వేగాలు మనందరివి. అవును. సరే, ఈ చర్చ కోసం మన దగ్గర కొన్ని మంచి ఆధారాలున్నాయి. సినిమా థీమ్స్ గురించి వికీపీడియా సమాచారం, అలాగే ఆ సమయంలో వచ్చిన ఒక ప్రముఖ సాంస్కృతిక విమర్శనా వ్యాసం, ఐఎండిబిలో ప్రేక్షకులు ఏం చెప్పారో చూద్దాం. అలాగే టెక్నాలజీ యుగంలో ఒంటరితనంపై వచ్చిన ఒక సామాజిక విశ్లేషణ కూడా ఉంది. వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే. హర్ సినిమా విడుదల ఎన్నేళ్లైనా ఇప్పుడున్న ఏఐ యుగంలో ఇది ఇంకా ఎందుకు ఇంత ప్రాసంగికంగా ఉంది? మంచి ప్రశ్న. ఒంటరితనమంటే ఒంటరిగా ఉండడం కాదు, సరైన కనెక్షన్ లేకపోవడం అనే ఆలోచనను ఈ సినిమా ఇంత బలంగా ఎలా చెప్పగలిగింది? దాని గురించి మాట్లాడుకుందాం. సరే, దీని కొంచెం లోతుగా చూద్దామా? ముందుగా సినిమా నేపథ్యం. కథానాయకుడు థియోడోర్. అతను చాలా సున్నితమైన వ్యక్తి. అతని ఉద్యోగమే ఒక రకంగా విచిత్రం కదా? అవును. ఇతరుల తరపున వాళ్ల ప్రియమైన వారికి అందమైన, చాలా వ్యక్తిగతమైన ఉత్తరాలు రాయడం. ఇక్కడే ఒక అద్భుతమైన వైరుధ్యం ఉంది. అతను ఇతరుల కోసం భావోద్వేగాలను, సాన్నిహిత్యాన్ని సృష్టిస్తాడు. కానీ తన సొంత జీవితంలో మాత్రం ఆ కనెక్షన్ కోసం తప్పించిపోతుంటాడు. తన భార్య నుండి విడిపోతూ ఒక లోతైన శూన్యంలో ఉంటాడు. ఆ ఖాళీని పూరించడానికే అతనొక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను కొంటాడు. దానికి అదే సమంతాని పేరు పెట్టుకుంటుంది. చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో టెక్నాలజీని ఒక భయానకమైన శక్తిగా, ఒక విలన్గా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. వికీపీడియా సోర్స్ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తోంది. ఇక్కడ టెక్నాలజీ విలన్ కాదు, బహుశా ఒక పరిష్కారంలా కనిపిస్తుంది. ఖచ్చితంగా టెక్నాలజీని ఒక భూతంలా చూపించడం లేదు. బదులుగా మానవ సంబంధాలలోని లోపాలను, ఆ ఖాళీలను టెక్నాలజీ ఎలా పూరించగలదో, లేదా పూరిస్తున్నట్టు భ్రమ కల్పిస్తోందో, సరిగ్గా ఆ విషయాన్ని చాలా సున్నితంగా చూపిస్తోంది. సినిమాలోని విజువల్స్ కూడా. అంటే సినిమాలో వాడిన రంగులు, ముఖ్యంగా ఆ వెచ్చని ఎరుపు, ఆరెంజ్ రంగులు చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. నిజమే. కాని ఆ వెచ్చదనం ఒక రకమైన కృత్రిమమైన వెచ్చదనం. నగరం జనంతో నిండిపోయి ఉంటుంది, కాని థియోడోర్ మాత్రం ఆ జనసంద్రంలో ఒంటరి ద్వీపంలా కనిపిస్తాడు. అంటే ఆ సెట్ డిజైన్, ఆ రంగులు కేవలం అందం కోసం కాదు, కథలోని భావాన్ని చెప్పడానికన్నమాట. అవును. ఆ ప్రపంచం చూడటానికి పర్ఫెక్ట్గా ఉన్నా అందులోని మనుషులు మాత్రం అసంపూర్ణంగా ఉన్నారని చెప్పకనే చెబుతుంది. అది ఒక సౌకర్యవంతమైన ఒంటరితనం లాంటిది. కరెక్ట్. మనల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, మనల్ని ఎవ్వరూ ప్రశ్నించరు, అంతా మనకు అనుకూలంగా ఉంటుంది. కాని ఆ సౌకర్యంలోనే అసలైన ప్రమాదం దాగి ఉంది. ఈ సినిమా వచ్చిన సమయం కూడా చాలా ముఖ్యం. 2013. అప్పుడప్పుడే స్మార్ట్ఫోన్లు మన జీవితాల్లో అంతర్భాగంగా మారుతున్నాయి. సోషల్ మీడియా. అవును. ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ వేగంగా విస్తరిస్తున్నాయి. ఆనాటి సాంస్కృతిక విమర్శన వ్యాసం ప్రకారం ఈ సినిమా అప్పుడి సమాజపు నాడిని సరిగ్గా పట్టుకుంది. అదెలాగంటారు? ఆ వ్యాసం ఒక అద్భుతమైన పాయింట్ లేవనెత్తుతుంది. 2010ల ప్రారంభంలో మనమొక విచిత్రమైన స్థితిలో ఉన్నాం. ఆన్లైన్లో వందల, వేల మంది ఫ్రెండ్స్. కాని నిజ జీవితంలో లోతైన, అర్థవంతమైన స్నేహాలు తగ్గుముఖం పడుతున్నాయి. మనమెప్పుడూ కనెక్టెడ్గా ఉన్నట్టే ఉంటాం, కాని నిజానికి చాలా ఒంటరిగా ఫీలవుతాం. ఈ డిజిటల్ వైరుధ్యాన్ని హర్ సినిమా చాలా శక్తివంతంగా తెరపైకి తెచ్చింది. అందుకే విమర్శకులు దీన్ని కేవలం సైన్స్ ఫిక్షన్ కథగా చూడలేదు. వాళ్లు దీన్ని అప్పటికే మొదలైన వర్తమానంపై ఒక వ్యాఖ్యానంగా చూశారు. అంటే ఇది హెచ్చరిక కాదు, ఒక అద్దం లాంటిది. మనం ఎలా ఉన్నామో మనకే చూపిస్తోందన్నమాట. సరిగ్గా అదే. సంబంధమంటే ఏమిటి, సాన్నిహిత్యమంటే ఏంటి అనే ప్రశ్నలను ఈ సినిమా మళ్లీ మన ముందు పెట్టింది. సాన్నిహిత్యం అంటే కేవలం శారీరక స్పర్శనా, లేక ఇద్దరి మనసులు, ఆలోచనలు కలవడమా? ఒక వ్యక్తిని మనకన్నా ఎక్కువగా అర్థం చేసుకునే ఒక చేతన మనతో మాట్లాడితే దానికి శరీరం లేకపోయినా మనం ప్రేమలో పడతామా?
ఈ ప్రశ్నలు అప్పట్లో చాలామందిని ఆలోచింపజేశాయి. విమర్శకులు దీన్ని ఒక తాత్విక కోణంలో చూశారు. మరి ఒక సాధారణ ప్రేక్షకుడికి ఈ కథలోని భావోద్వేగాలు ఎంతవరకు చేరాయి? అది ఆసక్తికరం. మనం ఐఎండిబి రివ్యూస్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేక్షకుల స్పందనే ఒక సినిమా అసలైన ప్రభావాన్ని చూపిస్తుంది. నిజం. ఐఎండిబి సమీక్షల్లో కొన్ని ఆలోచనలు పదే పదే కనిపిస్తాయి. మొదటిది, భావోద్వేగ సాన్నిధ్యం యొక్క విశ్వసనీయత. అంటే ఒక సమీక్షకుడు ఇలా రాశారు: సినిమా మొదలైనప్పుడు ఒక కంప్యూటర్తో ప్రేమేంటి అనిపించింది, కానీ సినిమా అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం నిజమైనదని నేను నమ్మాను. ఓ అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది చాలామంది ఫీలింగ్. ఇది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సమంత అనే వాయిస్ థియోడోర్ను జడ్జి చెయ్యదు. అతను చెప్పేది ఓపిగ్గా వింటుంది. అవును. మన బిజీ జీవితాల్లో మనల్ని పూర్తిగా అర్థం చేసుకుని ఓపిగ్గా వినేవాళ్లు ఎంతమందుంటారు? బహుశా ఆ కారణంగానే ప్రేక్షకుల ఆ బంధంతో కనెక్ట్ అయి ఉంటారు. ఖచ్చితంగా. కానీ అందరూ ఇలాగే అనుకోలేదు. దీనికి భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంటే మరో సమీక్షకులు ఇలా అంటారు: ఈ సినిమా చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ నాకెందుకో చాలా బాధనిపించింది. అతను ప్రేమిస్తున్నది ఒక వ్యక్తిని కాదు, తలని సంతోషపెట్టడానికే ప్రోగ్రామ్ చేయబడిన ఒక అల్గారిథంను. అది ప్రేమ ఎలా అవుతుంది? అది అంతిమంగా ఒక ఎకో ఛాంబర్ మాత్రమే కదా అని అడిగారు. ఈ కోణం కూడా చాలామందిని ఆలోచింపజేసింది. ఈ రెండు అభిప్రాయాలు సినిమాలోని అసలైన సంఘర్షణను పట్టుకున్నాయి. ఒకవైపు సాంత్వన, మరోవైపు భ్రమ. ఇది రెండో కీలక అంశానికి దారితీస్తుంది: టెక్నాలజీ మరియు ఒంటరితనం. అవును. దీనిపై ప్రేక్షకుల స్పందన చాలా బలంగా ఉంది. ఒక సమీక్ష అయితే నన్ను చాలా ఆకట్టుకుంది. చెప్పండి. అతనిలా రాశారు: సినిమా చూసి బయటకొచ్చాక నా ఫోన్ను పక్కన పెట్టేసి నా చుట్టూ ఉన్న మనుషుల్ని, ప్రపంచాన్ని నిజంగా గమనించాలనిపించింది. నా ఫోన్తో నాకున్న సంబంధం గురించి నేను మొదటిసారి లోతుగా ఆలోచించాను. అది చాలా శక్తివంతమైన రియాక్షన్ కదా. ఈ ఒక్క వాక్యం చాలు ఈ సినిమా ఎంతమందిని తమ టెక్నాలజీ అలవాట్ల గురించి ఆత్మపరిశీలన చేసుకునేలా చేసిందో చెప్పడానికి. అంటే టెక్నాలజీ గురించి మాట్లాడే సినిమా చివరికి టెక్నాలజీ నుండి మనల్ని దూరం జరగమని పరోక్షంగా చెప్తోందంటారా? ఇది కాస్త వ్యంగ్యంగా అనిపించడం లేదా? వ్యంగ్యమే, కాని అదే నిజం. అది టెక్నాలజీని వదిలేయమని చెప్పడం లేదు, దానితో మన సంబంధం ఎలా ఉండాలో పునరాలోచించుకోమని చెప్తోంది. సరే, ఇక మూడో ముఖ్యమైన అంశం ఆధునిక సంబంధాలు. థియోడర్ తన మాజీ భార్యతో ఎందుకు విడిపోయాడో చూస్తే నిజమైన సంబంధానికి కావలసిన కష్టమైన సంభాషణల నుండి, ఆ శ్రమ నుండి అతను పారిపోతాడు. సమంతతో ఆ ఇబ్బంది లేదు. లేదు, ఆమె అతని కోసమే డిజైన్ చేయబడింది. ఈ తేడాని ప్రేక్షకులు గమనించారు. అందుకే ఆధునిక సంబంధాలలోని అభద్రతలను, కమ్యూనికేషన్ లోపాలను ఈ సినిమా అద్భుతంగా పట్టుకుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఈ సినిమా కేవలం ఒక కథగా మిగిలిపోలేదని, చాలామంది జీవితాలకు అద్దం పట్టిందని అర్థమవుతుంది. అవును. దీన్ని మనం ఇంకాస్త పెద్ద చిత్రంలో పెట్టి చూస్తే సామాజికంగా దీని అర్థమేమిటి? మన దగ్గరున్న ఒక సామాజిక విశ్లేషణ వ్యాసం ఈ సినిమా ఒక పెద్ద మార్పుకు సంకేతమని చెబుతోంది. అవును. ఆ వ్యాసం ప్రకారం ఈ సినిమా ఒక రకంగా భవిష్యవాణి లాంటిది. మనం భావోద్వేగ మద్దతు కోసం టెక్నాలజీపై ఎలా ఆధారపడబోతున్నామో ఒక దశాబ్దం ముందే చెప్పింది. ఎమోషనల్ అవుట్సోర్సింగ్ అన్నారా? అవును, అదే పదం వాడింది ఆ వ్యాసం. అంటే మన ఆనందాన్ని, బాధను, ఒంటరితనాన్ని పంచుకోవడానికి మనుషుల బదులు యాప్స్, ఆన్లైన్ కమ్యూనిటీలు, ఇప్పుడు ఏఐ చాట్బాట్ల వైపు చూస్తున్నాం. కానీ ఇందులో తప్పేముంది? మీరు చెప్పింది నిజమే. థియోడర్కు ఆ సమయంలో మానవ సంబంధాల కన్నా ఆ ఏఐతోనే ఎక్కువ సాంత్వన దొరికింది కదా? అవును, దొరికింది. మానవ సంబంధాలు విఫలమైనప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు టెక్నాలజీ ఇచ్చే ఈ భ్రమ కూడా ఒక రకంగా మంచిదేమో కదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ వ్యాసం కూడా దీన్ని ప్రశ్నిస్తుందే తప్ప తీర్పు ఇవ్వదు. అది లేవనెత్తే ప్రమాదమేమిటంటే, మన భావోద్వేగ అవసరాలన్నీ ఒక పర్ఫెక్ట్ అల్గారిథం తీరుస్తున్నప్పుడు నిజమైన, సంక్లిష్టమైన మానవ సంబంధాలకు కావలసిన ఓపిక మనలో తగ్గుతుందా? మంచి పాయింట్. నిజమైన మనుషులు మనల్ని నిరాశపరుస్తారు, మనతో వాదిస్తారు, వాళ్ళు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండడు. ఈ అసౌకర్యాన్ని ఎదుర్కొనే మన సామర్థ్యం తగ్గిపోతుందా? మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే ఒక ఏఐ అందుబాటులో ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మనం పడే శ్రమను ఆపేస్తామా? అదే ప్రశ్న. అంటే సులభమైన మార్గం మనల్ని సోమరిగా మారుస్తుందనే భయం.
ఈ సినిమా ఆ భయాన్ని మన ముందు పెట్టింది. కాని దానికి సమాధానం మనమే వెతుక్కోవాలని వదిలేసింది. సరిగ్గా. ఈ సినిమా మనల్ని హెచ్చరించడం లేదు, కాని మనం నిర్మించుకుంటున్న ప్రపంచం గురించి, మన ఎంపికల గురించి లోతుగా ఆలోచించమని కోరుతోంది. ముగింపుగా ఇవన్నీ కలిపి చూస్తే హర్ సినిమా మనకు చెప్పేది ఏమిటంటే, ఒంటరితనమనేది మన చుట్టూ మనుషులు లేకపోవడం కాదు, అర్థవంతమైన, లోతైన అనుబంధం లేకపోవడం. ఆ కనెక్షన్ కోసం మనం పడే ఆరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమా విడుదలయి ఒక దశాబ్దం దాటింది. అప్పుడు ఊహగా అనిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాట్ జీపీటీ రూపంలో, ఇతర ఏఐ అసిస్టెంట్ల రూపంలో మనందరి చేతుల్లో ఉంది. నిజమే. ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క వారసత్వం, అది లేవనెత్తిన ప్రశ్నలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కేవలం ఒక సినిమాగా మిగిలిపోలేదు, మన డిజిటల్ జీవితంపై ఒక తాత్విక వ్యాఖ్యానంగా నిలిచింది. నిజమే. చివరగా శ్రోతలకు ఒక ఆలోచన వదిలివెళ్దాం. మన జీవితంలో టెక్నాలజీ ఒక సాధనంగా పనిచేస్తుందా, లేక మెల్లమెల్లగా ఒక సహచరుడిగా మారిపోతోందా? ఈ డిజిటల్ ప్రపంచంలో మనం నిజమైన అర్థవంతమైన కనెక్షన్ను ఎక్కడా, ఎలా కనుగొంటున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.